ఏలూరు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అతిథి గృహంలో కొమ్మారెడ్డి పట్టాభిరం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సమావేశం నిర్వహించారు. ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు సారథ్యంలో ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళుతున్నారని పట్టాభిరాం అన్నారు. ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి గోశాలలో గోవర్ధన్ బయోగ్యాస్ ప్లాంట్ను విజయవంతంగా ప్రారంభించామన్నారు. ప్లాంట్ ఇక్కడ దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాలకి అనుబంధంగా ఈ గోవర్ధన్ ప్లాంట్ని మనం ఏర్పాటు చేస్తే దాని నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి గ్యాస్ ద్వారా మనకు అనేక ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఆ గ్యాస్ని మళ్ళీ మనం వినియోగించుకొని మనం వంట చేయడానికి కానివ్వండి, లేదంటే దాని ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేసి ఆ పవర్ని మళ్ళీ మనం గోశాలకి వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్లాంట్ని ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం, ఇవాళ దాన్ని మా కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మరి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సువర్ణరాజు గారు మేమందరం పాల్గొనగా గౌరవ శాసనసభ్యులు దాన్ని ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, జనవరి గౌరవ ముఖ్యమంత్రి గారు నాందిపల్లికి దాదాపు 15-16 నెలలుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆయనే స్వయంగా పర్యటిస్తూ ప్రతి నెల 3వ శనివారాన్ని పూర్తిగా స్వచ్ఛాంధ్రకి కేటాయించి ప్రజల్లో ప్లాంట్ ఇక్కడ దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాలకి అనుబంధంగా ఈ గోవర్ధన్ ప్లాంట్ని